ఎప్పుడూ సముద్రం అడుగున ఉండేటటువంటి ప్రాణులు ఎవ్వరికీ ఎప్పుడూ కనపడనివి హనుమ చేస్తున్నటువంటి గమన శక్తికి చాప చుట్టినట్టు పైకి ఇలా లేచిపోతే తరంగం కింద లోపల ఉన్నటువంటి పెద్ద పెద్ద చేపలు, చిన్న చిన్న చేపలు, ఎండ్రకాయలు, తాబేళ్లు, మొసళ్ళు అన్నీ ఒక్కసారి వెలుతురులో కనపడుతున్నాయి అనుకునేటప్పటికీ పెద్ద చప్పుడుతో ఈ కెరటం వెళ్ళి మళ్ళీ పడిపోతోంది. ఆ కెరటం మళ్ళీ పడిపోతుంటే సముద్రం అంతా కలయి తిరిగిపోతోంది. అలా కలయి తిరిగిపోతుండగా నిర్భయంగా క్రీడిస్తున్నవాడు ఎలా ఉంటాడో అలా ఆకాశ మార్గంలో గమనం చేసి వెళ్ళిపోతున్నారు. చంద్రబింబం మబ్బుల్లోంచి ప్రయాణం చేస్తోందా అన్నట్టుగా వెళ్ళిపోతుండగా సముద్రుడు చూసి వెంటనే మైనాకుణ్ణి పిలిచి అన్నాడు. మైనాకుడు బంగారు శిఖరములతో ఉంటాడు. ఆయన యొక్క గర్భంలోనే ఉన్నాడు, సముద్ర గర్భంలో. ఆయనతో అన్నాడు, నేను సముద్రుణ్ణి. ఈ భూమి మీద సముద్రాలు ఎలా ఏర్పడ్డాయో తెలుసా? ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి సగర చక్రవర్తి యొక్క కుమారులు 60,000 మంది సగరులు ఈ భూమిని గోతులు తవ్వితే గోతులలోకొచ్చి నిలబడినటువంటి జలములకు సాగరములని పేరొచ్చింది. మేము ఏర్పడ్డాము అంటే దానికి కారణం అదిగో ఇక్ష్వాకు వంశంలో పుట్టిన సగర చక్రవర్తి. ఇవాళ ఆ ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి రామచంద్రమూర్తి యొక్క భార్య జాడ తెలియక ఆపద పొందితే రాముడికి సహాయం చెయ్యాలి అని ఆయన యొక్క సచివుడైనటువంటి స్వామి హనుమ నిరాధారమైనటువంటి ఆకాశ మార్గంలో ప్రయాణం చేసి వెడుతున్నారు. మేము ఏర్పడడానికి కారణం ఇక్ష్వాకు వంశంలో పుట్టిన సగరుడు అయితే ఆ ఇక్ష్వాకు వంశంలో పుట్టిన రాముడికి కష్టం వచ్చినప్పుడు కష్టం తీర్చడానికి వెడుతున్న హనుమకి ఉపకారం చెయ్యాలి కదా. నువ్వు నాలో ఉన్నావు కదా, నా నీళ్లు తాగడానికి పనికిరావు, ఉప్పు నీరు. కానీ నీ ఎందు పర్వతములున్నాయి, ఆ పర్వతాల్లో చెట్లున్నాయి, చెట్లల్లో అనేకమైన తేనెపెట్లున్నాయి, కందమూలాలున్నాయి. ఒక వానరానికి అంతకన్నా ప్రీతికరమైనది ఏది ఉంటుంది? నువ్వు పైకి లేస్తే ఒక్కసారి ఆయన విశ్రమించి కాస్త తేనె తాగుతారు, కాసిని కందమూలాలు తింటారు, తర్వాత ప్రయాణం చేస్తారు. అటువంటి మహానుభావుడు ఎడుతున్నప్పుడు మనం ఆయనకి కించిత్ ఉపకారం చెయ్యకపోతే ఎంత దోషం చేసినట్టు? ఆయన రాకముందు లేచి నిలబడాలి. మహాత్ములు వచ్చేటప్పటికి సిద్ధంగా ఉండాలి. అందుకని వారు రాకముందు లేచి నిలబడు, అంజలి ఘటించు, స్వాగతం పలికి ఆయనకి విశ్రాంతికి స్థానం కల్పించు అనగానే మైనాక పర్వతం సముద్రాన్ని చీల్చుకుని ఒక్కసారి పైకి లేచింది. వచ్చేస్తున్నారు హనుమ ఆకాశ మార్గంలో. అకస్మాత్తుగా ఆ శిఖరముల మధ్యలో బంగారం ఉంటుంది. బాలసూర్యుని యొక్క కిరణములు పడి తెల్లవారుజాము కాలమేమో మరింత శోభిస్తోంది. ఆకాశం అంతా బంగారు వర్ణం పొందేసింది. అకస్మాత్తుగా సముద్రంలోంచి శిఖరములు లేచాయేమో, సముద్ర రంగంతా కూడా బంగారు రంగు అయిపోయింది. ఆ పర్వత శిఖరములు పైకి లేస్తే దాని మీద కిన్నరులు ఉన్నారు, దాని మీద భయంకరమైనటువంటి సర్పములు ఉన్నాయి, చెట్లున్నాయి, తేనెపట్లున్నాయి, కందమూలాలున్నాయి, బంగారంతో మెరిసిపోతున్నాయి ఆ శిఖరాలు. స్వామి హనుమ చూశారు, ఇదేమి ఇప్పటి వరకు లేనిది సముద్రంలోంచి అకస్మాత్తుగా బంగారు శిఖరాలు పైకి లేచాయే అని. అకస్మాత్తుగా సముద్రంలోంచి బంగారు శిఖరాలు పైకి లేచాయంటే ఇది నేను చేస్తున్నటువంటి పనికి, నేను వెడుతున్న కార్యానికి విఘ్నం, నేను ఆగకూడదు అని తన వక్షస్థలంతో కొట్టారు శిఖరాల్ని. అవి చూర్ణములై పొడి అయిపోయి పడిపోయాయి. సముద్రంలో పడిపోగానే ఒక్కసారి మైనాకుడు పురుష రూపాన్ని దాల్చి నిలబడ్డాడు. ఆకాశంలో నిలబడి స్వామి హనుమతో మాట్లాడుతున్నాడు. మహానుభావ, ఉపకారం చేసిన వాడికి ఉపకారం చెయ్యొద్దు. నేను సముద్రంలో దాక్కోవడానికి నాకు అవకాశం ఇచ్చి సముద్రుడు ఉపకారం చేశాడు. ఒకానొకప్పుడు పర్వతాలకన్నిటికీ కృతయుగంలో రెక్కలుండేవి. పర్వతములు ఎగిరి వెళ్ళి ఎక్కడ కావాలంటే అక్కడ దిగేవి. అలా దిగుతున్నప్పుడు గ్రామాలకి గ్రామాలు, మునివాటికలు నశించిపోతుండేవి. అందరూ హాహాకారాలు చేస్తే దేవేంద్రుడు తన వజ్రాయుధంతో పర్వతాలకుండేటటువంటి రెక్కలు తరిగేశాడు. అలా తరిగేస్తున్నప్పుడు నా రెక్కలు కూడా తరిగేస్తాడని నేను భయంతో రెక్కలు ఉన్నా ఎగరలేక ఉండిపోయాను. అప్పుడు నీ తండ్రి వాయుదేవుడు చూశాడు. మిత్రత్వాన్ని పాటించి అయ్యో రెక్కలున్నా ఎగరలేకపోతున్నాడని నన్ను ఎత్తి ఇంద్రుడికి కనపడకుండా తీసుకొచ్చి సముద్రంలో పడేశాడు. నేను వెళ్ళి రాక్షసుడు పైకొచ్చేటటువంటి బిలమార్గానికి అడ్డుగా పడ్డాను. ఇంద్రుడు ఓరకంట చూసి పోనీలే భయంతో కదలడు కాబట్టి బిలమార్గం మూసుకుంది, రాక్షసులు పైకి రారు.
ఉభయత్రా ఉపకారం జరుగుతుందని ఊరుకున్నాడు. రెక్కలున్నా కదలలేక ఆనాటి నుంచి ఈనాటి వరకు సముద్రంలో పడున్నాను. నీ తండ్రి వాయుదేవుడు నాకు ఉపకారం చేశాడు. ఆ తండ్రికి కొడుకువి నువ్వు. ఆయనకి ఉపకారం చేస్తే ఎంతో, ఆయన కొడుక్కి ఉపకారం చేస్తే అంతే. అందుకని నువ్వు వెడుతున్నప్పుడు నీకు నేను ఉపకారం చెయ్యొద్దు. అసలు ఒక అతిథి లభించడమే చాలా కష్టం జీవితంలో. అటువంటిది మహాప్రాజ్ఞుడు, నవవ్యాకరణ పండితుడు, స్వార్థం లేనివాడు, రామచంద్రమూర్తి యందు అపారమైన భక్తి కలిగినటువంటి నీ వంటి మహాపురుషుడు అతిథిగా లభించడం అంటే నేను పొందిన అదృష్టం. ఒక్కసారి నా పర్వత శిఖరముల మీద దిగవయా, కాసేపు విశ్రాంతి తీసుకో, ఇంత తేనె తాగు, కాసిని కందమూలాలు తిను, కించిత్ విశ్రమించు, మళ్ళీ బయలుదేరి వెళ్ళిపో అన్నారు. విన్నారు హనుమ. ఒక్కసారి నవ్వి, చాలా సంతోషం, మీరు నాకు ఆతిథ్యం ఇచ్చినట్టే, మీరు నాకు అన్నీ పెట్టినట్టే, మీరు అన్న మాట నేను పాటించలేదని ఏమనుకోకండి. నేను ప్రతిజ్ఞ చేశాను, రామకార్యం మీద ఎక్కడా ఆగను. రామచంద్రమూర్తి విడిచిపెట్టిన బాణం ఎలా వెడుతుందో అలా వెడతానన్నాను. అలా వెడతానన్నవాడిని అలా వెళ్లకుండా మధ్యలో దిగి విశ్రాంతి తీసుకుని వెడితే రామబాణంలా వెళ్ళినట్టు ఎలా అవుతుంది? ఇది హనుమ యొక్క ప్రజ్ఞ. అంతటి ప్రాజ్ఞుడైన, అంత శక్తివంతుడైన కేవలం నా ప్రయత్నం చేత సాధిస్తాననరు. అవతల వేళ దాటిపోతోంది, తొందరగా వెళ్ళాలి, ఏమనుకోకండి. ఎంత మర్యాదగా మాట్లాడతారో. ఒక్కసారి ముట్టుకున్నారు, మీరు నాకు ఆతిథ్యం ఇచ్చినట్టే, ఒక్కసారి ఇలా చెయ్యి వేశారు, ముందుకి దాటి వెళ్ళిపోయారు. సమస్త భూతములు ఆశ్చర్యపోయే, ఏమి ప్రజ్ఞావంతుడు. అందుకే మైనాకుడంతటి వాడు బంగారు శిఖరములతో పైకొచ్చిన ముట్టుకుని మర్యాదగా వెళ్ళిపోయారు తప్ప అక్కడ దిగలేదు, నిలబడలేదు. ముందుకెళ్ళిపోయారు. చూశారు, మహర్షులు చూశారు, గంధర్వులు చూశారు, కిన్నెర కింపురుషులు చూశారు, సిద్ధులు చూశారు, సాధ్యులు చూశారు. గబగబా నాగమాత సురస దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి ఆవిడతో అన్నారు, అమ్మా ఆశ్చర్యం చూశావా, స్వామి హనుమ సముద్రాన్ని లంఘించి వెళ్ళిపోతున్నారమ్మా. నువ్వు నాగమాతవి, సురసవి, ఏది ఒక్కసారి రాక్షస రూపాన్ని పొంది విఘ్నాన్ని కల్పించు. ఆయన ఏ పాటి నిలదొక్కుంటారో చూద్దాం. అమ్మ వెళ్ళిపోతున్నారమ్మా, తొందరగా విఘ్నం కల్పించు అన్నారు. అంటే ఈ సురస ఎవరో కాదు, కశ్యప ప్రజాపతి భార్యలలో ఒకటి అయినటువంటి కద్రువ. మహాభారతంలో ఆదిపర్వంలో ప్రారంభం కథ అదే. వినతా కద్రువుల కథ విని ఉంటారు. పాములన్నీ ఆమె పిల్లలు. ఆ కద్రువ గరుత్మంతుణ్ణి పరీక్షించింది. వినతకి కుమారుడుగా గరుత్మంతుడు వచ్చాడు, అందుకే వైనతేయుడు. ఆయన తల్లి యొక్క శాపాన్ని పోగొట్టాడు, అమృతాన్ని తీసుకొచ్చాడు. పైకి వెళ్ళి యథేచ్ఛగా, ఆయన్ని ఎవ్వరూ అడ్డుకోలేకపోయారు. దేవలోకానికి వెళ్ళి అమృతాన్ని తీసుకొచ్చిన వాడు గరుత్మంతుడు. పుట్టగానే పైకి గిరినవాడు గరుత్మంతుడు. పుట్టి అమ్మకి పేరు తెచ్చినవాడు గరుత్మంతుడు. ఆయన యొక్క తేజస్సు అప్రతిహతం. ఆయన వెడుతుంటే ఆయన యొక్క రెక్కల అల్లార్పుకి, ఆ కాంతికి సమస్త లోకాలు స్తంభీభూతములైపోతాయి. అలా వెడతాడు ఆయన, అలా వెడతారు హనుమ. పుట్టగానే పైకి గిరిన వారు హనుమ. గరుత్మంతుడు ఎలా అమృత భాండానికి ఎలా వెళ్ళాడో అలా వెడుతున్నారు సీతాదర్శనానికి హనుమ. అక్కడ దేవతల్ని ఓడించాడు గరుత్మంతుడు, ఇక్కడ రాక్షసుల్ని ఓడించాలి హనుమ. గరుత్మంతుడు శ్రీ మహావిష్ణువుకి వాహనం, హనుమ విష్ణుస్వరూపమైన రామచంద్రమూర్తికి వాహనం. గరుత్మంతుడు ఒక్క విష్ణువుని వహిస్తాడు, కానీ హనుమ సాక్షాత్తు నందీశ్వరుడిలా కనపడతారు. కాబట్టి వాహన రీత్యా ఇద్దరు అభిన్నులు. తల్లికి కీర్తి తేవడంలో అభిన్నులు, తల్లికి కలిగినటువంటి ఇబ్బందిని తొలగించడంలో అభిన్నులు. ఇక్కడ సీతమ్మ తల్లి తల్లితో సమానం. ఆ తల్లిని ఆ చెర నుంచి విడిపించాలి, అందుకు వెడుతున్నారు. ఆయన అమృతం తెచ్చాడు, ఈయన సీతమ్మ జాడ అన్న అమృతాన్ని తెచ్చి వానరుల్ని, రాముణ్ణి, సీతమ్మని సంతోషపెడతారు. ఆయన చేసిన కార్యం, ఈయన చేసిన కార్యం ఒక్కలాంటివి. గరుత్మంతుడికి ఏ వేగం ఉందో హనుమకి ఆ వేగం ఉంది. గరుత్మంతుణ్ణి పరీక్ష పెట్టినటువంటి కద్రువ మాత్రమే హనుమని కూడా పరీక్ష చెయ్యడానికి యోగ్యురాలు. ఆ శక్తి ఆవిడికే ఉంది. అందుకే దేవతలు నాగమాత అయినటువంటి కద్రువ దగ్గరికి వెళ్ళారు. కద్రువకి మారు పేరు సురస. ఆ కద్రువే ఒకానొకప్పుడు అదితి చేత శాపం పొందింది. శాపం పొంది రోహిణీదేవిగా వచ్చింది. ఆ రోహిణీదేవిగా వచ్చినప్పుడు మళ్ళీ బలరాముడికి తెల్లయింది. బలరాముడు ఎవరు? శేషుడు, పాము. అందుకే ఎక్కడున్నా పాములకు తల్లిగానే ఉంటుంది. అందుకని ఆమె రాక్షసీ రూపాన్ని పొంది వచ్చి అడ్డంగా నించుంది. నిలబడితే స్వామి హనుమ వచ్చేస్తున్నారు. ఆయన్ని చూసింది. చూసి ఆవిడంది, నువ్వు ఒక్కసారి నా నోట్లోకి ప్రవేశించు, నేను తినాలనుకుంటున్నాను. పరమ సంతోషంతో ఆవిడ వంక చూశారు.
అమ్మా, దశరథ మహారాజు గారి కొడుకు రామచంద్రమూర్తి సీతమ్మతో కలిసి తండ్రిని సత్యమునందు నిలబెట్టడానికి అరణ్యవాసానికి వస్తే రాముడి భార్య అయిన సీతమ్మని రావణుడంత రాక్షసుడు అపహరించాడమ్మా. ఆ సీతమ్మ జాడ కనిపెట్టడానికి వెడుతున్నాను. ఒక్కసారి సీతమ్మ జాడ తెలుసుకుని రామచంద్రమూర్తికి చెప్పి వచ్చి నీ నోట్లోకి వచ్చేస్తాను, నన్ను మన్నించమ్మా, వదిలిపెట్టు అన్నారు. ఆవిడ తినేస్తానంటలేదు, పట్టుకోవట్లేదు. ఆవిడంది కుదరదు, ఇది దేవతల వరం, అంటే నిన్ను పరీక్షించాలి, దేవతలు అడిగారు కాబట్టి నువ్వు నా నోట్లోకి వచ్చి వెళ్ళు అంది. నా నోట్లోకి వచ్చాక ఏమో నాకు ఆహారం అయిపోవచ్చు, నువ్వు పరీక్ష తట్టుకోలేకపోవచ్చు, కాబట్టి నా నోట్లోకి వచ్చి వెళ్ళు అంది. ఆయన అన్నారు, అలాగేనా అమ్మా, తప్పదా, అలాగే పెడతాను అన్నారు. పెద్ద శరీరం పెంచారు. ఆ శరీరం పట్టద్దు, ఆవిడ నోరు తెరిచింది. ఇంకొంచెం పెంచారు, ఇంకొంచెం నోరు తెరిచింది. ఆయన అపారమైన వివేకం ఉన్నవాడు, మహానుభావుడు. హనుమంటే బొటన వేలంత చిన్నవారు అయిపోయారు అకస్మాత్తుగా. సురస పెద్ద నోరు తెరిచి ఇంకా పెంచుతారనుకుంటోంది. ఆయన బొటన వేలంతా అయిపోయి చటుక్కున లోపలికి వెళ్ళి బయటకు వచ్చేసారు. అమ్మా, నువ్వు దాక్షాయణివి, దక్ష ప్రజాపతి కుమార్తెవి, కద్రువవి, సురసగా వచ్చావు, నన్ను పరీక్షిస్తున్నావమ్మా, నీకు నమస్కారం. నన్ను తినడం నీ ఉద్దేశ్యం కాదు, శోధిస్తున్నావంతే. అమ్మా, అనుగ్రహించమ్మా, నేను వెళ్ళి ఆ వైదేహి జాడ కనిపెట్టాలమ్మా అన్నారు. నాయనా, నీకు అభయం ఇస్తున్నాను, వెళ్ళు. సంతోషంగా బయలుదేరి వెళ్ళి సీతమ్మ జాడ కనిపెట్టి సీతారాముల్ని కలిపినవాడు హనుమ అనేటటువంటి అద్భుతమైన కీర్తిని పొందు అంది. సురస ఆశీర్వచనం పొందారు. మరికొంచెం ముందుకెళ్ళారు. వెళ్ళేటప్పటికీ అకస్మాత్తుగా ఆయన యొక్క గమనం కుంటుపడిపోయింది. ముందుకు వెళ్ళలేకపోతున్నాను, నన్ను ఏదో మహాభూతం ఆపేసింది, నా గమనం కుంటుపడిపోయింది, నా శక్తి క్షీణించిపోయింది. ఎందువలన అని చూశారు. చూసేటప్పటికీ ఒక పెద్ద ప్రాణి ఒకటి నీళ్లలో పడుకుని ఉంది. దానికి ఒక శక్తి ఉంది. అది చూసిందనుకోండి, ఆ చూసిన శక్తి చేత ఆపేస్తుంది, అవతల వాళ్ళ యొక్క శక్తి తనకి లాగేస్తుంది. అంత గొప్ప శక్తి సింహికది. అది లాగేసింది హనుమ యొక్క శక్తిని. ఆయన శక్తి కుంటుపడిపోయింది, ముందుకు వెళ్ళలేకపోయారు. ఓసారి కిందకి చూశారు, పైకి చూశారు, పక్కలకి చూశారు, నీటిలోకి చూశారు. పెద్ద నోటితోటి మహాప్రాణి ఒకటి పడుకునుంది. గమనించారు. ఓ, దీని గురించే సుగ్రీవుడు బయలుదేరే ముందు చెప్పాడు, ఒక మహాప్రాణి దక్షిణ సముద్రంలో కనపడుతుందని చెప్పాడు. అది పైన వెడుతున్న వాణ్ణి కూడా దూరం నుంచి చూసి కూడా వాడి శక్తిని లాగుతుందని చెప్పారు. ఇదేనమాట, దీన్ని ఉపేక్షించకూడదు, ఇది చంపే లక్షణం ఉన్నది, అందుకని దీన్ని విడిచిపెట్టకూడదు అనుకున్నారు. ఒక్కసారి శరీరం పెంచారు. మళ్ళీ సురస పెంచినట్టే సింహిక కూడా పెద్ద నోరు తెరిచింది. చూశారు. ఒక్కసారి మళ్ళీ చిన్న రూపాన్ని పొంది లోపలికి వెళ్ళిపోయారు. సమస్త భూతములు భయపడ్డాయి, అమ్మోది మింగేస్తుందని. వెళ్ళిపోయి సింహకి యొక్క మర్మావయవములు ఎక్కడ ఉన్నాయో చూశారు. మర్మస్థానములు, ప్రాణములు దేని మీద ఆధారపడి ఉంటాయో వాటిని మర్మస్థానములు అంటారు. అటువంటి మర్మస్థానములను చూశారు. ఆ గుండె, ఊపిరితిత్తులు అటువంటి వాటిని తుంచేశారు. తుంచేసి చటుక్కన పైకొచ్చారు. ఆ ప్రాణి నీటి మీద తేలిపోయి మరణించింది. చాలా సంతోషం అనుకున్నారు. పైనుంచి దేవతలు, గంధర్వులు, మహర్షులు అందరూ పుష్పవృష్టి కురిపించారు. ఆ సింహికా రూపం చెనకగలదా? అందుకే అది ఆయన చేత సంహరింపబడింది. ఈ సింహికా సంహారం చేశారు, ముందుకెళ్ళిపోయారు. లంబ పర్వతము అనబడేటటువంటి పర్వతం, ఆ పర్వతం మీద దిగారు. దాని నిండా సెలయేళ్లు, అనేకమైనటువంటి చెట్లు. ఒక్కసారి దిగి తన ఒంటి వంక చూసుకున్నారు. ఓహో, రామానుగ్రహం ఉండాలి, కానీ ఇటువంటి నూర్లు ఎన్నైనా దాటుతానన్నారు. సుందరకాండ ప్రవచనం చేస్తే మంగళప్రదమైన ఘట్టం దగ్గర ఆపాలి. అందుకే స్వామి 100 యోజనముల సముద్రాన్ని దాటి ఆవలి ఒడ్డుకి దక్షిణ తీరాన్ని చేరి లంబపర్వతం మీద దిగి సంతోషంగా ఉన్నారు. లంకాపట్టణాన్నంతటినీ చూస్తున్నారు. మొదటి రోజు ఆయన చేసినటువంటి కార్యము సఫలీకృతమైంది అన్న శుభవార్త దగ్గర ఇవాల్టి ప్రవచనాన్ని పూర్తి చేస్తున్నాను.